सेकंड फारूक नगर खो फारूक नगर ये फारूक नगर बी फर्स्ट कबड्डी से सेकंड फारूक नगर टीम सेकंड प्राइज హీరో క్లాస్ కొడుతున్నారు అందరూ అవార్డు తీసుకున్నారు మెడల్స్ వేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా టీం మెంబర్స్ వాళ్ళందరూ కూడా ప్రత్యేక క్లాస్ కొట్టాలమ్మా గారు సన్మానం చేసి పోతున్నాను రాధిక పీఈటీ గారిని కూడా వేదికపై రాష్ట్రీయ పోతున్నామ్మా లక్ష్మి పీఈటీ ఇద్దరు కలిసి అలాగే శ్రీమతి రేణుకా పీఈటీ అలాగే 2 రోజుల నుంచి ఇంతకుముందు మిస్ అయిన వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే నా పీడీ వేదికపైకి రాష్ట్రంగా కోరుతున్నాను. జగదీష్ పీడీ, సుజాత క్లాస్ కొట్టండి, మందరు క్లాస్ కొట్టండి. నెక్స్ట్ శ్రీ సల్మాన్ రాజ్ పీడీ సన్మానం చేస్తున్నాం. శ్రీ సురేష్ పీడీ సార్. అలాగే నెక్స్ట్ శ్రీ ఈ లక్ష్మయ్య పీడి. అలాగే నెక్స్ట్ మన శ్రీయుత మాజీ జెడ్పీటీసీ సభ్యులు శ్రీ వెంకటరామరెడ్డి గారిని అలాగే మన వేదిక మీద ఉన్న పెద్దలు, ముఖ్య అతిథులు, సభాధ్యక్షులు ఎండిఓ గారు, కమిషనర్ గారు, మరి మార్కెట్ డైరెక్టర్ కరుణాకర్ గారు, మాజీ జెడ్పీటీసీ వెంకటరామరెడ్డి గారు, స్వామి మల్లేష్ గారు, వైద్య సిబ్బంది డిప్యూటీ శ్రీనివాస్ గారు, మరి ఇక్కడికి ఈ ఆటలు ఆడించిన పీటీ సార్లకు, వైద్య సిబ్బందికి, ఈ కార్యక్రమాలు నిర్వహించిన నిర్వాహకులందరికీ కూడా, మరి ఇక్కడ ఆటలు ఆడిన ప్రతి ఒక్కరు చిన్నారులకు, బాలబాలికలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఈరోజు మండల స్థాయి పోటీలో జరిపి, మరి ఈ పోటీల్లో జిల్లా స్థాయి పోటీల్లో కూడా ఎంపిక జరగడానికి మీతో ప్రతిభ ఉన్న వాళ్ళని తీసుకొని జిల్లా స్థాయిలో పంపడం, మరి ఆ జిల్లా స్థాయిలో ఎదిగితే స్టేట్ స్థాయిలో కూడా, మరి ఎందుకంటే ఇక్కడ
మరి ప్లేయర్ అనేది ఎక్కడ ఏ ఊర్లో ఉంటాడో తెలియదు. మన సాధన చేయంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు జరిగేది ఎవరి ప్రతిభ ఎట్లా ఉంటుందో తెలియదు. కాబట్టి మీరందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని మరి ఈ కార్యక్రమాన్ని ఈ ఆటల పోటీలో పాల్గొన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. మరి అదేవిధంగా ఈ మధ్య పోటీలో ఆటలు ఆడడానికి చాలా ఆసక్తి తక్కువైంది. ఎందుకంటే సెల్ ఫోన్స్ వచ్చినాక సెల్లోనే ఆట ఆడటమవుతుంది. మరి అదేవిధంగా మరి కబడ్డీ కానీ ఖోఖో కానీ మరి ఈ మధ్యన చాలా అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటే ఆటలే ముఖ్యం. ఈ ఫిట్నెస్ ఆట ఆడితే ఎంతసేపు ఆడింది అనేది మనిషికి అలసట తెలియదు. ఆ అలసట తెలియకుండా ఆట ఆడడం. మరి అదేవిధంగా మన మహిళా చిన్నారులు కూడా మరి ఇంతకుముందు ఆడినట్టు తొక్కుడు బిల్ల కానీ మరి ఇట్లా మరి ఇప్పుడు తక్కువైపోయినాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఆటల్లో ప్రతిభ అందరూ చూపెట్టాలి, దీన్ని ఉపయోగించుకోవాలి. మరి ఈ సీఎం కప్పు ఈ కార్యక్రమాన్ని మరి ఇంత పెద్ద ఎత్తున నిర్వహించినందుకు ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు ఉంటుంది. మరి అందులో మరి మున్సిపల్ స్టేడియంలో మీరు అందరూ కూడా ఈ 2 రోజుల కార్యక్రమంలో పాల్గొని మరి అన్ని పోటీలలో పాల్గొని మీరు మంచి ప్రైజులు తీసుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సీఎం కప్ ప్రోగ్రాంకి వచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిమ్మల్ని విద్యార్థులు తెలియజేస్తూ ముఖ్యంగా విద్యార్థులు కోరుకునేది ఒకటే, మండల స్థాయిలో ఏవైతే పోటీలో పాల్గొని విద్యార్థులు మాట్లాడుతున్నాం మనకు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో రావాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా పోయినసారి జిల్లాలో వాలీబాల్లో మనం ఫస్ట్ వచ్చినాం. ఈసారి కూడా కనీసం మళ్ళీ కూడా వాలీబాల్ కబడ్డీ ఏదో ఒకటి రెండైనా మన జిల్లా స్థాయిలో అన్నింటిలో వస్తే బాగుంటుంది. ఖచ్చితంగా పోయినసారి వాలీబాల్ ఫస్ట్ కాబట్టి చాలా సంతోషం. ఈసారి కూడా ఖచ్చితంగా అందరూ కష్టపడి మంచి ఆటలో పాల్గొని జిల్లా స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ వస్తేనే రాష్ట్ర మన స్టేట్ కమిటీలో మన కొంతమంది సెలక్షన్ అయ్యారు. అంటే ఈ ఫస్ట్లో కొంతమంది తీసుకు కాబట్టి మీరు కూడా ఆ విధంగా కష్టపడి మన మండలానికి షాద్నార్కి మంచి పేరు ఇస్తారని ఆలోచిస్తున్నాం. ఈరోజు సీఎం కప్ ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి మన షాద్నార్ ప్రథమ పౌరుడు మున్సిపల్ చైర్మన్ గారు నరేంద్రన్న గారికి, అదేవిధంగా మున్సిపల్ ఈ సభా సరస్వతికి నమస్కారం. ఎందుకంటే మీరు ఎండలో ఉన్నారనుక తొందరగా ముగించమంటారు. సభా సరస్వతికి నమస్కారం. కొంతమంది కొన్ని ఆటలు ఇప్పుడు ఇందాక చూశాను నేను. అథ్లెటిక్స్ పెట్టారు, కబడ్డీ పెట్టారు, వాలీబాల్ పెట్టారు కనుక ఖోఖో మీ అందరికీ మ్యాక్సిమంగా వాలీబాల్ కబడ్డీ ఆడడం వచ్చు. అథ్లెటిక్స్ అనేటి నేర్చుకున్నట్టు గుర్తుంది నాకు. ఎందుకంటే పీటీ గారు ఊర్లో కూడా స్కూల్ తరపున నేర్చుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే షార్ట్ పుట్ పట్టడం కానీ డిస్కస్ పట్టడం కానీ కొద్దిగా పిల్లలకు రావట్లేదు. మీరు ఓకే మనం అక్కడ నేర్పకుండా ఇక్కడ వచ్చి నేర్పితే వాళ్ళు అనుకోకుండా దెబ్బలు కూడా అవుతాయి కనుక మీరు నేను కూడా, ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్ట్. నేను 4 సంవత్సరాలు ఛాంపియన్. ఎందుకంటే నేను చదివింది ఇక్కడ ఇంటర్మీడియట్ కాలేజు, ఇంటర్మీడియట్ హై స్కూల్ 2 కంబైన్డ్ ఉండే. 9th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు నేను ఛాంపియన్. అంటే అథ్లెటిక్స్లో ఒక 5 ప్రైజులు రావాలి. అథ్లెటిక్స్లో ఒక డిస్కస్ కానీ, షార్ట్ పుట్ కానీ, జావలిన్ కానీ, రన్నింగ్ కానీ, హై జంప్ కానీ ఇవన్నీ 5 ప్రైజులు తీసుకొస్తే మీరు ఛాంపియన్ అవుతారు. అవన్నిటి మీరు ప్రత్యేకించి, ఎందుకంటే ఇండివిజువల్ గేమ్స్ ఏవైతే మనం నేర్చుకుంటామో తొందరగా రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ చేరుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక పిల్లలకు, ఎందుకంటే పల్లెటూరులో శరీర దారుఢ్యం బాగుంటుంది కనుక పిల్లలు అది నేర్చుకోవడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే పట్టణాల్లో అంత అవకాశం దొరకదు. ఎందుకంటే వాళ్ళ గ్రౌండ్స్ ఉండవు. మనం పల్లెటూరులో ఉన్నాం కనుక ఈ పల్లెటూరులో ఆనుముత్యాలు వెళ్తారు కనుకనే ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరము సీఎం కప్ అంటే ఒక ప్రోగ్రాం పెట్టించి మా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఈ విధంగా ప్రోగ్రాం పెట్టడం వలన మనలో ఉన్న నైపుణ్యాన్ని ఖచ్చితంగా బయటకు వెళ్తున్న ఉద్దేశంతో ప్రభుత్వం కూడా మనకు సహకరిస్తుంది కనుక మీ గ్రౌండ్ కూడా అప్పుడు మేము ఆడేటప్పుడు గ్రౌండ్ కూడా లేకుండా ఇంత విధంగా ప్రోత్సహిస్తుంటే ఈరోజు నేను ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, నేషనల్ స్థాయిలో ఉండే. ఎందుకంటే నేను 4 సంవత్సరాలు ఛాంపియన్ ఉన్నా.
నేను డిగ్రీ చదివేటప్పుడు కూడా మళ్ళీ అక్కడ కూడా ఛాంపియన్ అయినా నేను హైదరాబాద్లో. కనుక అలాంటి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసి మన గ్రామానికి, మండలానికి, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ఈ చిన్న అవకాశాన్ని ఇట్లా ముగిస్తున్నాను. జై హింద్. కలిగించినటువంటి మున్సిపల్ చైర్మన్ అన్న నరేంద్రన్న గారికి మరియు కమిషనర్ వెంకన్న సార్ గారికి, ఎంపీడీఓ బన్సీలాల్ సార్ గారికి, మరియు ఎక్స్జెడ్పీటీసీ వెంకటరామరెడ్డి గారికి మరియు శ్రీశైలమన్న గారికి, మిగతా వారందరూ కూడా శుభ మధ్యాహ్నం. ఒక మంచి కార్యక్రమం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సీఎం కప్ అనేటటువంటిది గ్రామీణ ప్రాంత విద్యార్థులను వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని వెలికి తీసి రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో తమ యొక్క నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడానికి మనకు గ్రామాలే ముఖ్యం. కాబట్టి మరి మండల స్థాయిలో నిర్వహించినటువంటి ఈ పోటీలు ఏవైతున్నాయో ఈ నిర్వాహకులందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. అయితే కాలక్రమేణా ఏమవుతుంది అంటే ఈ ఆటలు అనేటటువంటివి తగ్గిపోతూ ఉన్నాయి. కార్పొరేట్ సెక్టార్ వచ్చిన తర్వాత, కార్పొరేట్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత ప్రభుత్వ స్కూల్లో, ప్రైవేట్ స్కూళ్ళలో కూడా చాలా వరకు ఆడేవాళ్ళు తగ్గిపోయారు. కానీ ఇంకొకటి ఏమైందంటే ఎక్కువగా క్రికెట్ అనేటటువంటిది ఒకటి బాగా ఉండడం వల్ల మిగతా ఆటలకు ప్రాధాన్యత లేకుండా పోయింది. కాబట్టి ఇవి ప్రభుత్వాలు కూడా గమనించాలి. అన్ని రకాల ఆటలను ప్రోత్సహించినప్పుడే అందరూ కూడా. అయితే ఈ ఆటలు ఆడడం వల్ల ఏముంటుంది, మనకు మనిషి ఫిజికల్గా, మెంటల్గా అన్ని రకాలుగా స్ట్రాంగ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనిషి ఆట ఆడిను అంటే ఖచ్చితంగా బోన్స్ గట్టిగా ఉంటాయి, ఫిజికల్గా, మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉంటాడు. చదువు కూడా బాగా చదువుకొని పై స్థాయికి ఎదగవచ్చు. ఇప్పుడు మీరు ఆడినటువంటి కబడ్డీ కానీ, ఖోఖో కానీ అవి కూడా నేషనల్, ఇంటర్నేషనల్ కూడా వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మన దగ్గర ప్రో కబడ్డీ కూడా బాగా ప్రావీణ్యం చెందింది, కబడ్డీ కాకుండా. కాబట్టి ఇలాంటి ఆటలను ఖచ్చితంగా మనం ప్రోత్సహించాలి. ఎవరైతే గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి స్కూల్స్లో ఉన్నటువంటి పీడీలు కానీ, మండల స్థాయిలో ఉన్నటువంటి వీరందరూ కూడా విద్యార్థుల యొక్క నైపుణ్యాన్ని వెలికి తీయండి సార్. మీ నైపుణ్యం, పిల్లల యొక్క నైపుణ్యం తోడవుతే కాన్స్టిట్యున్సీకి పేరు వస్తుంది, రాష్ట్రానికి పేరు వస్తుంది, దేశానికి పేరు వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా తోడ్పాటును అందించి, ఎవరైతే ఆడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మనం తోడ్పాటును అందించాలి. మరి ఇందులో మేజర్గా విద్యార్థులు కూడా బాగా ఆలోచన చేయాలి. కేవలం ఒక క్రికెటే లేదు, మనకు చాలా ఆటలు ఉన్నాయి. కాబట్టి అన్నింటిలో ప్రావీణ్యం ఉండాలి. మిగతా వాటితో పోలిస్తే ఇప్పుడు మీరు ఆడినటువంటి ఆటలకే చాలా మంచి ఫిజికల్గా కూడా బాగా స్ట్రాంగ్ అవ్వాలి. వాలీబాల్ కావచ్చు, ఖోఖో కావచ్చు, కబడ్డీ కావచ్చు, తర్వాత మిగతా ఏవైతే ఉన్నాయి ఈ ఆటలన్నింటినీ కూడా మనం ఆడితే ఖచ్చితంగా భవిష్యత్తులో మీకు రాష్ట్ర స్థాయిలో రేపు జాబ్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయమ్మా. స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ వచ్చేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. ఇది కూడా మీరు గమనించాలి. ఎందుకంటే కేవలం వన్ సైడే కాకుండా ఆటలు ఆడడం వల్ల మీరు మెంటల్గా, ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటారు, చదువు మంచిగా ఉంటుంది. రేపు ఫ్యూచర్లో ఒకవేళ అవకాశం ఉంటే రేపు ఫ్యూచర్లో ఈ స్పోర్ట్స్ కోటా కింద కూడా జాబ్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మంచి నైపుణ్యం ఉంటే రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయి తరఫున కూడా ఆడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వాటిని గమనించి మరి పీటీ వాళ్ళగా, స్కూల్స్ వాళ్ళగా అందరూ కూడా దీన్ని, ఇట్లాంటి పిల్లలను మరి ప్రోత్సహించి భవిష్యత్తులో ఇంకా చాలా మంది పాల్గొనేటువంటి విధంగా అందరూ ప్రయత్నం చేయాలని, ఎవరైతే విజయం సాధించిండ్రో ఆటలాడి కబడ్డీ, ఖోఖో, మిగతా వాటిలో విజయం సాధించిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు. ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన వాళ్ళకి కూడా ధన్యవాదాలు, అభినందనలు అమ్మా. థ్యాంక్ యూ. కప్లో పాల్గొన్న యువతి యువకులకి మరి ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమం విజయంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత యువతకి మంచి భవిష్యత్తును ఇవ్వాలి, అదేవిధంగా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో క్రీడలు కూడా మన విద్యలో ఒక భాగము, అదేవిధంగా మనిషి యొక్క పర్సనాలిటీ పెంచుకోవడానికి కూడా, ఆరోగ్యంగా ఉండడానికి ఈ క్రీడలు ఎంతో ముఖ్యమని ఆలోచన చేసి మన ప్రభుత్వాలు ఈ సీఎం చీఫ్ మినిస్టర్స్ కప్ అనే కప్ను మనము ప్రతిసారి నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగానే గ్రామ స్థాయిలో మొన్న మనము 7వ తారీఖు, అదేవిధంగా 8వ తారీఖు 2 రోజులు నిర్వహించుకున్నాం. మన మండలంలో 14 గ్రామ పంచాయతీల్లో ఈ క్రీడలు నిర్వహించి అందులో మంచి ప్రావీణ్యం పొందిన, అందులో మంచి మెరిట్ ఉన్న స్టూడెంట్ని మనం మండల లెవెల్లో తీసుకోవడం జరిగింది. మండలాల్లో కూడా మనము ఖోఖో 6 అంశాలు, ముఖ్యంగా ఒక ఫుట్బాల్ తప్ప కబడ్డీ, ఖోఖో, అదేవిధంగా వాలీబాల్, అథ్లెటిక్స్ గేమ్స్ని మనం నిర్వహించుకొని
విజయవంతంగా మనం 2 రోజులు చేసుకున్నాం. పంపిస్తాము. 2 రోజులు కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడి నుంచి ఇవే 6 అంశాల్లో జిల్లా స్థాయిలో కూడా రేపు 16వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు జిల్లా స్థాయిలో 6 రోజులు ఈ కప్ను నిర్వహిస్తున్నాం. జిల్లా స్థాయిలో గెలుపొందిన వారు స్టేట్ లెవెల్లో 27 డిసెంబర్ నుంచి 2వ తేదీ జనవరి 2025 వరకు 7 రోజులు అక్కడ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మనము మన ఫరూక్ నగర్ నుంచి వెళ్ళే ఏదైతే టీం ఉందో ప్రతి టీంలో మనం జిల్లా స్థాయిలో కాదు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా మీరు ప్రైజ్ తీసుకొస్తారని మన మండలానికి మంచి పేరు తెస్తారని నేను సవినయంగా కోరుకుంటున్నాను. మనకి రాష్ట్ర స్థాయిలో అయితేనేమి ప్రైజెస్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా అవార్డు 3rd లెవెల్ 3 రకాల అవార్డ్స్, ఫస్ట్ విన్నర్, సెకండ్, థర్డ్. వీళ్ళకి మెడల్ విన్నర్స్ ఉన్నాయి. ఇండివిజువల్ అదేవిధంగా టీమ్ డిసిప్లిన్లో కూడా స్టేట్ లెవెల్లో మన గౌరవ సీఎం గారి చేతుల మీదుగా ప్రైజెస్ ఉంటాయి. కాబట్టి మరి మనం ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతూ, ఇండివిజువల్ అయితే గోల్డ్కి 20,000 రూపాయలు క్యాష్, సిల్వర్ 15,000, బ్రాంజ్ 10,000. టీమ్ గేమ్స్కి అయితే 1,00,000 రూపాయలు గోల్డ్కి, సిల్వర్ ఏమో 75,000, బ్రాంజ్ 50,000. ఈ రకంగా మనకి ప్రైజెస్, క్యాష్ ప్రైజెస్ కూడా ఉంది. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. మరి విజేతలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన ఈరోజు 2 రోజుల ప్రోగ్రాంలో మనకి ముఖ్యంగా సహకరించిన మన మున్సిపల్ చైర్మన్ గారు, గౌరవనీయులు మన నరేంద్రన్న గారు, అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ వెంకన్న సార్ గారు జరిగింది. ఈ రకంగా ఆర్థిక సాయం చేస్తూ మన క్రీడలు ఈ 2 రోజులు జరిగిన సీఎం కప్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయటంలో యువతి యువకులు కూడా ప్రశాంతంగా ఎలాంటి గొడవ లేకుండా చాలా సంతోషంగా మరి అందరూ పాల్గొని విజయవంతం చేశారు. అందుకు మన పీటీస్ కూడా, మన పీడీ సార్స్ అందరూ కూడా చాలా చాకచక్యంగా వారు సమయం తీసుకొని చేసుకున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా యువత ఒకటి ఆలోచన చేయాలి. పాత రోజులలో మనకు క్రీడలు అంటే ఎక్కడనో ఒక దగ్గర, మన ఇంటి దగ్గర కూడా కబడ్డీ గేమ్స్ ఆడడము, ఇంకా వేరే ఇతర ఎన్నో గేమ్స్ ఆడేవాళ్ళము. ఈరోజు టీం చేద్దామంటే టీంకి కూడా ఒక ఎక్కువ మంది ముందుకు కూడా బాగుపడతారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుకు వెళ్ళడానికి ఈజీగా అవుతుంది అని వాళ్ళ యొక్క పర్సనల్. థ్యాంక్ యూ స్వామి. నెక్స్ట్ ఇప్పుడు ఈ యొక్క చైర్మన్ శ్రీ నరేందర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. షాద్నగర్ అంటే పెద్ద టౌన్ కాబట్టి అసలు 1 డే అనేది సరిపోదు. మేము ఈ 2 డేస్కి దీన్ని మెల్లగా లాక్కొచ్చాం. కానీ టీంలు కనీసం ఒక 20 టీములు కావాలి. దయచేసి యువత ఏదైనా అనుకుంటే ఏదైనా యువత అనుకుందంటే దేశం కూడా బాగుపడుతుంది తెలియజేస్తున్నాను. మనము ఆట ఆడుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి బహుమతుల ప్రదానం చేయాలి. దానికి ఆర్థిక సాయం అందించిన మన గౌరవ మాజీ జడ్పీటీసీ గారు, నిన్న మనం మధ్యాహ్న భోజనం చేశాం కదా, అందరము బాగుంది కదా భోజనం. ఈ భోజనాలు మన స్వామి గారు మల్లేశం గారు, మరి స్వామివారి దయా దక్షిణాలు ఆయనపై ఇంకా ఎక్కువ చూపాలని మనము కృతజ్ఞతలు తెలుపుదాం. ఈ విధంగా